ఇప్పుడు మనం రెండో అధ్యాయంలోకి వచ్చాం. రెండో అధ్యాయంలో లాస్ట్ వీక్ సగ భాగంలో ముగించాం. అది ఎక్కడి నుంచి అంటే 10వ వచనం నుండి. ఈజ్ కర్సింగ్ అలౌడ్ ఇన్ క్రిస్టియానిటీ? మీ ఆన్సర్ మీరు అందులో ఇవ్వండి, ఇక్కడ కనబడుతుంది. తర్వాత సరిగ్గా చదివి మీరు ఇచ్చుకోండి, పర్లేదు. అక్కడ మీ పేరు రాదు, మీ నెంబర్ రాదు, ఏమీ రాదు. మీరు తప్పించిన పర్లేదు, రైట్ ఇచ్చిన పర్లేదు. కర్సింగ్ అంటే శపించడం క్రైస్తవుడు చేయొచ్చా? మీరు ఆలోచించుకుని ఆన్సర్ ఇవ్వండి. ఇచ్చేసారు అందరూ? ఒక క్రైస్తవుడు శపించవచ్చా? ఈజ్ కర్సింగ్ అలౌడ్? లేకపోతే క్రైస్తవ్యంలో శపించడం అనుమతి ఉన్నదా? ఇచ్చేసారు అందరూ? ఇచ్చారు ఆన్సర్స్? ఓకే, రిజల్ట్స్ చూపించండి. షో రెస్పాన్స్. ఓకే, నో. సో మెజారిటీ నో చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, మనం శపించవచ్చా? ఇప్పుడు క్రైస్తవుకి సంబంధించి కాదు, మామూలుగా వ్యక్తిగా మనం శపించవచ్చా? ఎప్పుడైనా శపించారా మీరు? నిజం చెప్పండి. నవ్వుతున్నారు. మీరు ఎప్పుడైనా శపించారా? ఖచ్చితంగా శపించుంటారు. ఈ ఇంగ్లీష్ సార్ అత్తమాట వచ్చేస్తున్నాడు క్లాస్కి, వీడి సెలవు తీసుకోండి, వీడికి ఏదైనా అయిపోతే వాడు ఇదే కదా. లేకపోతే ఈరోజు అది ఆ మేడం వచ్చి క్లాస్ తీసుకుంటుంది, ఆ మేడం ఈరోజు రాకుండా ఇంట్లో గ్యాస్ అయిపోతుంది వాడు, లేకపోతే వచ్చినాడు బండి పంచర్ అయిపోతే వాడు అన్నారు ఎప్పుడైనా? సో మనం శపించారు ఎప్పుడైనా? ఓకే, క్వశ్చన్ ఏంటంటే కెన్ ఐ కర్స్? ఆన్సర్ ఒకసారి ఆగండి, ఇంకా అయిపోతుంది. ఆన్సర్ ఇస్తారా అందరూ? ఆల్ ఫినిష్డ్? ఆల్ ఓకే. రెస్పాన్స్? ఓ ఐ డోంట్ నో అన్నారు. ఎవరు తెలియదు, కానీ మీరు చాలా డేంజర్లో ఉన్నారు. మీరు ఏదో రిటర్న్ ఉండాలి, అటెండ్ ఉండాలి. ఐ డోంట్ నో అన్నారంటే చాలా సేఫ్ గేమ్ అనమాట. తెలియదు మరి ఎవరో, కానీ మొత్తానికి ఐ డోంట్ నో. బట్ యాక్చువల్లీ వెరీ వెరీ గుడ్, ఆనెస్ట్గా ఉన్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ వన్. ఓకే, మనం దెయ్యాలను శపించవచ్చా? ఇప్పుడు మనుషులు కాదు, నౌ వీఆర్ గోయింగ్ టు ద డీమన్స్, అంటే కనపడని దురాత్మలు, లిటరల్లీ దెయ్యాలు, దురాత్మలు. వాటిని శపించవచ్చా? ఆన్సర్స్ మీరు ఇవ్వండి. దెయ్యాలు, దురాత్మలు ఇచ్చారు ఆన్సర్స్? ఓకే సార్, రెస్పాన్స్ చూపించండి. మళ్ళీ ఐ డోంట్ నో. ఈ ఐ డోంట్ నో బ్యాచ్ ఎవరు కానీ మొత్తం దొరకాలి ఈరోజు. ఓకే ఓకే, ఎస్ ప్లీజ్ అన్న వాళ్ళు కొంతమంది. ఓకే, ఇందాక ఒక ప్రశ్నకి దీనికి డిఫరెన్స్ చెప్పండి. క్రైస్తవుడు శపించవచ్చా అంటే నో అన్నారు. కెన్ ఐ కర్స్ అంటే నో అన్నారు. కానీ కెన్ ఐ కర్స్ డీమన్స్ అంటే ఎస్ అన్నారండి. మీకు అర్థవుతుందా లింక్? అది మీరు శపించకూడదు అని క్రైస్తవ్యాలు ఉంటే, దురాత్మలు శపించడానికి మళ్ళీ మీరు ఎస్ అన్నారు. ఒకసారి ఆలోచించండి మళ్ళీ. ఇవేమి రాంగ్ రైట్ కాదు. ఓకే, నెక్స్ట్ వన్. కెన్ ఐ కర్స్ ఏంజల్స్? దూతలను, ఏంజల్స్ని కర్స్ చేయొచ్చా? ఓకే, ఒకరు ఎస్ అన్నారు, ఒకళ్ళు నో అన్నారు. ఆ 7 members నో అన్నారు. ఓకే రైట్. నెక్స్ట్ వన్. కెన్ ఐ కర్స్ సేటన్? సాతానుని శపించవచ్చా? 25% ఎస్ అన్నారు, 38% నో అన్నారు, 38% మేబీ అన్నారు. చాలా ఇంట్రెస్టింగ్, ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్. కెన్ ఐ కర్స్ సేటన్? ఓ 33 ఎస్, ఓకే, 33 నో, 33 మేబీ. అబ్బా, సేఫ్ గేమ్ ఇది. ఇప్పుడు ఎవరిని వేస్తారో ఎవరు నో అన్నారు. సేఫ్. అది ముగ్గురు నుంచున్నారు ఎంచక్క. కెన్ ఏంజల్స్ కర్స్? దేవదూతలు శపించుతాయా? కెన్ ఏంజల్స్ కర్స్? మేబీ, నో, ఎస్. అసలు భలే ఆడుతున్నారు సేఫ్ గేమ్ అందరూ. ఈ మేబీ బ్యాచ్ హైలైట్ ఈరోజు. ఐ డోంట్ నో, మేబీ, నాకు తెలియదు. కెన్ ఏంజల్స్ కర్స్? ఓకే, నెక్స్ట్ వన్. కెన్ డీమన్స్ కర్స్? దురాత్మలు శపిస్తాయా? ఈరోజు మన ప్రసంగానికి చాలా లింక్ ఉన్న సబ్జెక్ట్ ఇది, అందుకే ఈ ప్రశ్నలు వేసాం మనం. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. దీన్ని మాత్రం ఖచ్చితంగా ఒక 2 minutes టైం తీసుకోండి. బైబిల్లో క్షమించరాని లేదా క్షమించలేని పాపం ఏది? మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి మీ ఫోన్లో, చూడండి. ఒకటి, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడడం. రెండవది, పరిశుద్ధాత్మను ఎక్కిరించడం, అంటే పరిశుద్ధాత్మ భాష మాట్లాడి ఎక్కిరించడం. మూడవది, పరిశుద్ధాత్మను అడ్డు చెప్పడం. బైబిల్లో
క్షమించలేని పాపం అని బైబిల్లో ఒకటే ఒక పాపం, అది ఒకటే. అందులో ఏది? ఇది క్షమించడు దేవుడు, అస్సలు క్షమించడు దీన్ని మాత్రం. మీరు ఎన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా, ఎన్నిసార్లు ఉన్నా దీన్ని మాత్రం దేవుడు క్షమించే ప్రసక్తి లేదు. వేరే ఏ పాపాన్ని వదిలేస్తాడు దేవుడు, మీరు ఒప్పుకుంటే వదిలేస్తాడు, కానీ దీన్ని మాత్రం వదిలే ఛాన్స్ లేదు. ఏంటి ఆ పాపం? ఆలోచించండి, బాగా ఆలోచించండి. దీనికి ఖచ్చితంగా టైం తీసుకోండి. విల్ సీ ది రెస్పాన్స్. బైబిల్లో క్షమించలేని పాపం ఇది. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడడం, స్పీకింగ్ అగైన్స్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్, మాకింగ్ స్పిరిట్, దేవుణ్ణి ఎక్కిరించడం, దేవుని ఆత్మను. మూడవది, దేవుని ఆత్మను అడ్డు చెప్పడం. రెసిస్టింగ్ అంటే ఆపడం. ఓకే, స్పీకింగ్ అగైన్స్ ది స్పిరిట్. ఓకే, ఇది మాత్రమే అడుగుతాను ఎవరెవరు చెప్పారు. సో మీ కెన్ ఆనెస్ట్. ఈ ఫస్ట్ ది పెట్టింది ఎవరు? స్పీకింగ్ అగైన్స్ ది స్పిరిట్, హోలీ స్పిరిట్. పర్లేదు చెప్పండి. ఓకే, 1. ఇంకెవరు 33%లో? 2, 3. ఓకే, ఆ 44% ఎవరు? 1, 2, 3, 4. ఓకే, ఆ మిగిలిన 22? 1, 2. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో ఒకే ఒక ఆన్సర్ కరెక్ట్. అందులో గెస్ట్ చేయండి, అందులో ఎవరు కరెక్ట్? ఓకే, ఎంతమంది ఫస్ట్ అనుకుంటున్నారు? ఫస్ట్ది కరెక్ట్ అనుకుంటున్నారు. ఓకే, సెకండ్ది ఎంతమంది? థర్డ్ది కరెక్ట్ అనుకుంటున్నారు? యువర్ బ్యాంగ్ ఆన్. మూడోదే కరెక్ట్. దేవుణ్ణే తిడితే ఒప్పుకున్నవాడు ఆయన ఆత్మడితో సీరియస్ అవుతాడు దేవుడు. ఆయన్నే ఏడిపించారు, వెటకారం చేశారు, క్షమించమన్నాడు ఆయన. కానీ దేన్ని క్షమించాలంటే మూడోది రెసిస్టింగ్. అది చెప్తాను, దానికి చాలా లింక్ ఉంది. ఒక ఇప్పుడు చదువుతాం మనం 2వ పేతురు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం నుండి. ఇక చదవబడి చాలా కష్టమైన ఒక సబ్జెక్ట్ ఇది. కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడం కూడా. ఇక్కడ దేనికోసం ఆడుతున్నాడంటే, పేతురు ఇప్పుడు తన జీవితంలో ఎండింగ్ వచ్చేస్తున్నాడు, ముగింపు. ఈస్ కమింగ్ టు ది ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్. ఓకే, చాలా ముగింపులోకి వచ్చేసాడు. ఇంకా జీవితం ఇది. ఐ థింక్ దిస్ ఇస్ హిస్ లాస్ట్ లెటర్. నెక్స్ట్ అధ్యాయంలో మనం చూస్తాం అది ఈరోజు. ఆయన వచ్చేటానికి ఇది మెయిన్గా రాస్తుంది ఎవరికంటే ఫాల్స్ ప్రాఫిట్స్, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ టీచర్స్, వాళ్ళ కోసం రాస్తున్నాడు. వీళ్ళు ఎవరంటే ఈవెన్ దురాత్మలైనా, ఈవెన్ దేవతలైనా వేరే ఒక ఆత్మల గురించి మాట్లాడడానికి భయపడతాయి. కానీ వీళ్ళెవరంటే మృగాలు. ఈ మృగాలు ఎవరిని ఎదిరిస్తున్నాయో తెలియదు. ఈ మృగాలు ఎవరిని శపిస్తున్నాయో తెలియదు. ఎవరంటే ఆ మృగాలు? అబద్ధ ప్రవక్తలు. ఆ రోజుల్లో అబద్ధ ప్రవక్తలు. ఆ రోజుల్లో ఉన్న సిస్టమ్ ఏంటంటే, ఇప్పుడు కొన్ని సిస్టమ్ బైబిల్ చెప్పేది, మనం ఎంత పరిశుద్ధులు అయినప్పటికీ మనం ఎప్పుడు శపించకూడదు. ఫస్ట్ థింగ్, ముఖ్యంగా ఎవరు శపించకూడదు అంటే మధ్య ప్రాముఖ్యమైనది మనకన్నా పైన బీయింగ్స్. ఎవరు మనకన్నా పైన బీయింగ్స్? ఎవరు? దూతలు. బైబిల్లో మాట్లాడుతున్న కీర్తనలు 8వ అధ్యాయంలో 8వ కీర్తనలో ఏంటంటే, దేవదూతలు మనకన్నా ఎక్కువగా చేయబడ్డాయి. అంటే మనకన్నా వాటి స్థాయి ఎక్కువ అన్నట్లో. స్ట్రెంగ్త్, పవర్, మైట్, సైజ్, షేప్, ప్రతి దాంట్లో దే ఆర్ సుపీరియర్. కానీ వాళ్ళు మనకు కనబడరు. మనకి నోరు ఉంది, మన ఇష్టం చెప్పేద్దాం అంటే అవ్వదు. సో బైబిల్లో మాటది, మనకి కనబడని లేదా మనకు తెలియని మనకన్నా బాగా పైన ఉన్న వాటిని మనం ఖచ్చితంగా శపించకూడదు, బ్లాస్ఫేమ్ చేయకూడదు, స్లాండర్ చేయకూడదు. కానీ ఈ అబద్ధ ప్రవర్తన ఎలా అంటారంటే, వాళ్ళని పోర్ట్రే చేసుకోవడానికి ఎంత లోతుగా దిగజారిపోతారు. వాళ్ళకి కనపడని, వాళ్ళకి అర్థం అవ్వని సబ్జెక్ట్ ఏంటంటే దూతలు. మీరు ఎప్పుడైనా దూతలు చూసారా? హ్యావ్ యూ సీన్ ఎనీ ఏంజల్స్? ఎప్పుడైనా చూసారా మీరు? హ్యావ్ యూ సీన్ ఏంజల్స్? లేకపోతే ఏంజల్స్ యొక్క స్ట్రెంగ్త్ తెలుసా మీకు? అసలు ఏంజల్స్ బలం తెలుసా మీకు ఎవరికైనా? ఏంజల్స్ బలం బైబిల్లో 2వ సమయంలో 2వ రాజుల్లో ఒక ఏంజల్ స్టోరీ ఉంటుంది. ఆ ఏంజల్ ఒక రాత్రి చంపితే 1,00,000 మంది రాత్రి ఎగిరిపోయారు. ఒకే ఒక స్ట్రైక్తో 1,00,000 మంది. డూ యూ నో 1,00,000 మెంబర్స్ పట్టాలంటే ఒకసారి ఊహించుకోండి. ఏరియాలో అందరినీ దగ్గర ఇలా కూర్చోబెట్టి ఎంత పెద్ద అవుతుంది? 1,00,000 మంది. అంతమందిని ఒకే ఒక్క స్ట్రైక్తో చంపేస్తుంది ఏంజల్. వాటి పవర్ అలాంటిది. వాటి సైజ్ తెలుసా మీకు? ఏంజల్ సైజ్ మనం చూడలేము. వాటి అవి మైటీ ఇన్ సైజ్, ఇంప్రెకబుల్లీ స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్నాయి. మనకి కనబడదు, మనకు తెలియదు. కానీ వాటి గురించి మన ఇష్టానుసారం మన నోరుతో మాట్లాడడం, స్లాండర్ చేసేయడం, లేదా కర్స్ చెప్పించేయడం. ఇది ఎవరు చేశారంటే ఆనాడు ఉన్న ప్రజలు, ఆనాడున్న అబద్ధ ప్రవర్తన చేసింది. సో పేతురు వాళ్ళ గురించి మాట్లాడుతూ, వీళ్ళు ఎంత బలమైన అంటే ఎంత స్ట్రాంగ్ అంటే వాళ్ళ నోటికి అద్దు ఉండదు.
తెలిసిన సబ్జెక్ట్ తెలియని సబ్జెక్ట్ లేదు, ఇంక ఇష్టం వచ్చినట్టు ప్రతి ఒక్క బీయింగ్ని, వాళ్ళు ప్రతి ఒక్క క్రీచర్ని, ఈవెన్ దురాత్మలను, ఈవెన్ దూతలను వాళ్ళ ఇష్టానుసారంగా ఎదిరిస్తూ, మాక్ చేస్తూ, వాళ్ళు తిడుతూ, శపిస్తూ తిరుగుతున్నారు. ఇలాంటి వాళ్ళకి ఉన్నది ఏంటంటే వాళ్ళు నాశనంతోనే ఆడుకుంటున్నారు, వాళ్ళ నాశనంలోనికి వెళ్ళబోతున్నారు త్వరలో అని పేతురు చాలా కారాఖండిగా చెప్తున్న ఒక స్టేట్మెంట్ ఇది తన జీవితంలో ఎండింగ్ టైంలో. అక్కడ మీరు చూస్తే ఒక వచనం మళ్ళీ చదువుతాం, ఆ 11వ వచనం. చాలు. ఈ దేవతలు ఎవరికంటే బలమైనవి? ఎవరు ఆ వారు అంటే ఎవరు? మనుషులు. ఆ రోజులో ఉన్న అబద్ధ ప్రవక్తలు. దేవతలు తెలుసు వీళ్ళకంటే మేము బలమైన వాళ్ళని, కానీ ఆ దూతలకి తెలిసినప్పుడు కూడా అవి నిశ్శబ్దంగా దేవుడు చూసుకుంటాడు అని, అవే అంత బలము, శక్తి, స్టామినా కలిగిన అవే ఏమీ చేయకుండా నిశ్శబ్దంగా దేవుడు చెప్తున్నాడు. వీళ్ళకి ఇంత నోరు ఎక్కడిది? వీళ్ళకి అర్థమవుతుందా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారని? అందుకే జీవం మరణం నాలుక వశం. మనం చాలాసార్లు ఏం మాట్లాడుతుందో తెలియదు, కానీ గుర్తుపెట్టుకోండి, దూతలు ఏమైనా చేయగలరు, కానీ వాటికే తెలుసు రే మనకు వదిలేరా, ఆ దూతలు మనకెందుకు, ఆయన చూసుకుంటాడు. అవి ఎంత స్ట్రెంగ్త్, అంత పవర్ ఉన్నప్పటికీ దేవుడి మీద ఆధారపడుతున్న ఒక మనిషిగా మనం ఇంకెంత ఇన్ఫాలిబుల్, మనం ఇంకెంత వీక్, ఇంకెంత ఫ్రాజైల్. అలాంటిది మనం స్ట్రాంగ్గా పోటేసుకుని ఇష్టానుసారంగా, అసలు దానివల్ల వస్తున్న రిపర్కషన్స్, దానివల్ల వస్తున్న ఇబ్బంది తెలియకుండా ఇష్టానుసారంగా మనం మాట్లాడుతుంటున్నాం. వాళ్ళకి వచ్చేది ఏంటంటే వాళ్ళు నాశనంతో ఆడుకుంటున్నారు, నాశనంలోనికి వాళ్ళు వెళ్ళబోతున్నారు. నాకు ఇదంతా ఎప్పుడు జరిగిందంటే బాగా బెంగళూరులో ఒక సిచ్యువేషన్ జరిగింది. నేను పేర్లు చెప్పను, కానీ బెంగళూరులో ఒకసారి నాకు ఇదే వాక్యం కాదు వేరే వాక్యం చూపిస్తాను ఇప్పుడు. ఆ వాక్యంతో మా పాస్టర్స్ వైఫ్ నేను ఎదురు కూర్చుని ఓనామని మాట్లాడాను. ఇదే మాట్లాడింది నాతో. నేను నా జీవితం మర్చిపోలేని ఒక సంఘటన అది. అప్పుడు ఒక సిచ్యువేషన్ జరిగింది. నేను ఒకరు ఎందుకో మా పాస్టర్స్ గురించి వ్యతిరేకంగా మాట్లాడాను. అప్పుడు అక్క ఇదే తీసుకొచ్చింది వాక్యం ఏంటంటే, స్పర్జన్, దూతలే వేరే వాటి గురించి మాట్లాడడానికి భయపడితే స్పర్జన్ మనం మాట్లాడేయగలమంటావా అని అడిగింది. అప్పటి నుంచి నాకు అర్థమైంది, లెట్స్ బీ సైలెంట్, దేవుడు చూసుకుంటాడు అని. ఇప్పుడు ఆ వాక్యం చూద్దాం. యూదా పత్రిక 8వ వచనం. ఇప్పుడు చదవబడిన లేఖన భాగంలో మీకు ఒక ఇద్దరు వ్యక్తులు కనబడతారు. ఒకటి మికాయేలు. ఎంతమంది తెలుసు మికాయేలు ఎవరు మికాయేలు? ఎవరు మికాయేలు? హూ ఇస్ మైకేల్ జాక్సన్? ఏంజలే. ఏ ఏంజల్ ఆయన? అక్కడ ఒక మాట ఉంటుంది ముందు. ఎవరి ప్రధాన దూతల్లో క్యాడర్స్ ఉంటాయి, ఓకే, కేటగిరీస్ ఉంటాయి. ఈ కేటగిరీస్లో వన్ ఆఫ్ ది మోస్ట్ స్ట్రాంగెస్ట్ కేటగిరీలో ఉన్నవాడు ఈ మైకేల్. యేసు ప్రభు రెండో రాకడ కన్నా ముందు జరిగేది ఒకటి ఏంటి? ర్యాప్చర్. ఈ ర్యాప్చర్ జరిగే ముందు వచ్చే బోరు దేవుడు ఎవరు తెలుసా? ఈయనే. సో ది సుప్రీం మోస్ట్ ర్యాంక్లో ఉన్న ఈ వ్యక్తి, అక్కడ జరుగుతున్న ఒక సిచ్యువేషన్ ఏంటంటే, ఒక పక్క మైకేల్ ఉన్నాడు, ఒక పక్క ఎవరన్నా అవుతుందా? అబ్బాయి అంటే సేటన్. వాళ్ళిద్దరికి మధ్యలో ఒకటి ఉంది. ఏంటది? మోషే యొక్క బాడీ. ఆ మోషే బాడీ గురించి గొడవ జరుగుతుంది. నాకు కావాలి వాళ్ళతో కొట్టుకుంటున్నారు. ఆ టైంలో ఆర్కేంజల్ ఏదైనా చెప్పొస్తావు నోటితో, నువ్వేడరా పడిపోయారా, నువ్వేంట్రా, మాతో సమానం ఏంటి నువ్వు అని. కానీ అక్కడ మాట ఉంటుంది, దూషించగలిగినప్పటికీ దూషించకుండా. చదువుదాం మళ్ళీ ఒకసారి మాట. 8వ వచనం. గ్రహింపలేని విషయముల గురించి దూషిస్తూ ఆ దూతలకు, ఆ రోజు మైకేల్కి, మీకు తెలుసు మైకేల్ యొక్క క్యాడర్ ఎంత పెద్ద, స్ట్రాంగెస్ట్ లైన్ డిఫెన్స్లో. అలాంటి వ్యక్తే అవతల ఉన్నవాడు పడిపోయాడు, వాడికన్నా వీక్ అని తెలిసినప్పుడు కూడా దూషించకుండా ఆ దోషం దేవుడుకుంటాడని దేవుడికి అప్పచెప్పిన వాడు ఈరోజు మనుషులుగా మనం కింద నుంచి ఏం చేస్తున్నాం అంటే, మనకన్నా పైన చేయబడిన దురాత్మలను దూషిస్తున్నాం, దూతలను హింసిస్తున్నాం, మన నోటికి ఇష్టానుసారం చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం మనకే అర్థం అవ్వట్లేదు. నాశనంతో ఆడుకుంటున్నాం, నాశనంలోనికే వెళ్ళిపోతున్నాం. ఇదంతా ఎవరి గురించి ఎక్కువ వర్ణిస్తున్నాడు పేతురు అంటే, ఫాల్స్ టీచర్స్, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. వాళ్ళని పోర్ట్రే చేసుకోవడానికి ఎంత దూరం వెళ్తారంటే, రే నేను ఆడికన్నా గొప్ప. ఎవరండి ఆడారా? మైకేల్ కన్నా గొప్ప. నేను ఆడికన్నా గొప్ప దురాత్మ, నేను దురాత్మ చెడుటాడేస్తాను. ఈరోజు ఆ రేంజ్కి వెళ్ళిపోయారు మనుషులు.
మనకు అర్థమని సబ్జెక్టులోకి అర్థమని వ్యక్తుల మీద మనం దోషం నింద చేసాం కదా. కర్స్, కెన్ ఐ కర్స్? కెన్ ఏంజల్స్ కర్స్? నో. ఏంజల్స్ కూడా కర్స్ చేయడానికి దేవుడు ఒప్పుకోవాలి, అది తెలుసు. అందుకే అవి ఆ రోజు మైకేల్ లాంటి కేడర్లో ఉన్న వ్యక్తి కూడా అంటున్నాడు, నేను వాడి గురించి ఏం మాట్లాడను, నేనేం మాట్లాడగలను, నాకు శక్తి ఉంది, బలం ఏదైనా చేయగలను, కానీ నేను చేయను. దేవుడు చూసుకుంటాడు. దూతలు శపిస్తాయా? శపించగలవా అంటే శపించగలవు, కానీ శపించవు, ఎందుకంటే దేవుడు నో చెప్పాడు, అవి మాట్లాడాడు. ఓ క్రైస్తవుడు శపిస్తాడా? శపిస్తున్నాడు. శపించొచ్చా? నో. కెన్ డీమన్స్ కర్స్? దురాత్మలు శపిస్తాయా? ఖచ్చితంగా శపిస్తాయి. దురాత్మలు వచ్చింది అవి ఖచ్చితంగా శపిస్తాయి. ఇంకా శపించడం వల్ల లోనకు వచ్చి కంట్రోల్ తీసుకుంటాయి అవి ఖచ్చితంగా శపిస్తాయి. తర్వాత ప్రశ్న ఏముంది? ఇంకో ప్రశ్న ఏముంది అందులో? కెన్ క్రిస్టియన్ కర్స్? నో. కెన్ ఐ కర్స్? నో. కెన్ ఐ కర్స్ సేటన్? చెప్పండి. సాతాను కూడా ఒక పడిపోయిన దూతే. సో మీరు శపించొచ్చా? సాతాను ఈ నాశనం అయిపోవాలి, అది అయిపోవాలి, ఇది అయిపోవాలి. అవును, మీకెందుకు అవన్నీ? మీకు అర్థమైన సబ్జెక్ట్లోకి మీరు ఎంటర్ అయ్యి ఎందుకు మళ్ళీ మీరు కొంత డోర్స్ ఓపెన్ చేస్తున్నారు? శపించడం మీకేం వస్తుందా? వాడిని బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీరు సాతానును శపించి వాడిని లొంగ అనలేదు. రెసిస్టింగ్, వాడిని ఎదిరించండి. ఎదిరించడం వేరు, శపించడం వేరు. ఎదిరించండి, లేదా అక్కడి నుంచి పారిపోండి, కానీ శపించదు. ఈరోజు క్రైస్తవులుగా మనకి ఇవ్వబడిన అత్యంత బ్యూటిఫుల్ టంగ్, నాలుకను శపించడానికి వాడుతున్నాం. శపించడానికి మాత్రమే వాడుతున్నాం. దూతలే శపించడానికి భయపడుతున్నాయి, ఎందుకంటే అవి సెలెషియల్ బీయింగ్. సెలెషియల్ అంటే తెలుసు కదా మీకు, ముఖ్యంగా మెడికోస్ బాగా తెలిసి వర్డ్. సెలెషియల్ అంటే హెవెన్లీ బీయింగ్స్, లేదా స్పిరిట్స్ లాగా. వాటి గురించి మేము మాట్లాడాం. ఆయన దూతలే ఆగుతుంటే మనుషులుగా ఉన్న మనం, దూతల కంటే కింద చేయబడిన మనం మాట్లాడేది ఎదిగిపోతున్నాం. దానివల్ల అనార్థాలు తెచ్చుకుంటున్నాం. ఈ పేతురు ఈ మాట్లాడుతున్నంత దేని గురించి అంటే కేవలం దీని గురించి. ఇది బైబిల్లో ఉన్న వన్ ఆఫ్ ది, అన్ని కాదు కానీ, బట్ వన్ ఆఫ్ ది లాంగెస్ట్ హెచ్చరిక. మీరు చూస్తే 2వ అధ్యాయం మొదటి నుండి ఎండింగ్ వరకు పడుతూ ఉంటాడు పేతురు. ఎండింగ్లో ఒక మాటతో ముగిస్తాడు. 2వ అధ్యాయం ఎండింగ్లో ఒక కుక్క తన వాంతి తిరిగి ఎలా తిరిగి వెళ్తుందో అలాంటి వాళ్ళు వేలో అని ప్రశ్న వేసి ఒక బల్ల మీద స్టాంప్ వేసి చెప్తాడు పేతురు. సో ఈరోజు క్రైస్తవులుగా ఈరోజు ఉన్న మన జరిగిన క్విజ్లో మనం నేర్చుకోవాల్సిన అత్యంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే, మనం శపించవచ్చు అంటే నో. శపిస్తున్నామంటే శపిస్తున్నాం, ఏదో మూల సరదాగో లేదా ఫన్గానో శపిస్తున్నాం, కానీ మనుషులుగా వీ షుడ్ నెవర్ కర్స్. ఎందుకంటే మనకు తెలియదు వెనకాల ఎవరితో డీల్ చేస్తున్నాం. ఒక కనపడిని దురాత్మలు శపిస్తున్నాం మనం చాలాసార్లు, అవసరం లేదు, ఆ దూతలే చేయవయి. అలాంటి దురాత్మతో మనకేం సంగతి, మనకేమి వాళ్ళతో సంబంధం. ఈరోజు నుంచి గుర్తుపెట్టుకోండి, మనం శపించవచ్చు అంటే నో. శపించే వాళ్ళు నీకేం రాదు, నువ్వు ఇంకా నీ టంగ్ని లూజ్ చేసుకుంటున్నావు అంటే, దాని విలువైన వాటికి వాడుకున్న అవసరానికి వాడుకుంటున్నావు అంటే దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు ఒక మాట చదువు, ఇది మధ్యన నాకు చాలా ఇష్టమైన మాట, 20వ వచనం. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగు. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవటం కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలు. ఒక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొరలుటకు మళ్ళీ అట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించారు. ఎవరి గురించి అంటే యేసుక్రీస్తుని ఎరిగి మళ్ళా బయటికి వెళ్ళిపోయి మళ్ళీ నేను చేసి మళ్ళీ వచ్చేవాడికి ముందు జరిగిన దానికంటే లాస్ట్ జరిగేది చాలా భయంకరంగా ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. సో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం కంటే అసలు రాకపోవడం మేలు అంటుంది వాక్యం. ఈరోజు యవనస్తులు యేసు ప్రభు దగ్గర రాకపోవడానికి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్క్రిప్చర్ ఇది. అన్న నాకు తెలిసిన పడిపోతాను, సో నేను రాను, నేను అంత ఫిట్ అయ్యి వస్తాను, అంత నీట్గా ఉండగా వస్తాను దేవుడి దగ్గర, అది ఎప్పటికీ జరిగే సీన్ లేదు. మరి ఎలాగండి? మనమేమో పరిశుద్ధంగా ఉండలేము, పడిపోతాం ఖచ్చితంగా. మరి ఇక్కడేమో ఆయన దగ్గరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం కంటే రాకపోవడం మేలు అంటున్నాడు. ఏంటి అక్కడ అర్థం?
ఇక్కడ మాట్లాడుతుంది పడిపోవడం గురించి కాదు, పడిపోవడం గురించి కాదు. ఇందా చెప్పాను కదా, అత్యంత భయంకరమైన పాపం ఏంటి? ఇంతవరకు చర్చిల్లో చాలా వరకు భయంకరమైన పాపం, బైబిల్లో కూడా చాలా మంది దాన్ని అంటే సరిగ్గా అర్థం చేసుకోవాలనుకున్నది ఏంటంటే, ఎవరైనా భాషతో మాట్లాడతారు. ఎంతమంది మీరు భాషతో మాట్లాడతారు? హౌ మెనీ ఆఫ్ యూ కెన్ స్పీక్ ఇన్ టంగ్స్? ప్రార్థన చేసినప్పుడు డూ యూ హ్యావ్ ఎ గిఫ్ట్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్? ఓకే, ఇద్దరు, వెరీ గుడ్. హౌ మెనీ కెన్ ఇంటర్ప్రెట్? ఆ భాష మాట్లాడుతున్నా ఇంటర్ప్రెట్ చేయగలరు, వివరం చెప్పగలరు? ఇప్పుడు చాలాసార్లు మామూలుగా ముఖ్యంగా యూట్యూబ్లో మీరు చూస్తే ఓ చర్చ జరుగుతుంది, చర్చలో వీడియో చేస్తున్నాడు ఒక కుర్రాడు, ఆ స్త్రీ గట్టి చప్పలు కొట్టుకుంటే ఏదో భాష మాడుతుంది. దానితో ఒకటి యూట్యూబ్ వీడియో తీశాడు, ఇటు దగ్గర అదేదో భాష మాడుతున్నారా, అది ఇది అంటున్నారా అని ఎడగారం చేశాడు. బైబిల్ ప్రకారం సరిగ్గా చూస్తే మనం అదే పాపం అనుకుంటాం, కానీ కాదు, అది కాదు పాపం, అది కాదు పాపం. యేసు ప్రభువుని అధికారం చేశారు, ఆయన ఏమనలే. అలాంటిది నువ్వు భాషను అధికారం చేస్తే ఆయన ఏమంటాడా? అజ్ఞానం వదిలేసి కూరుకుంటాడు. కానీ దేనికి పాపం అంటే దానికి 3 ఆప్షన్ చూపించాను చూసారు. ఏంటి 3 ఆప్షన్? రెసిస్టింగ్ అంటే మొత్తం అసలు నాకు దేవుడు ఆత్మ ఏం చెప్పినా కూడా నేను ఏం చేయను, నాకు ఒళ్ళు చూసి అంటారు సరే, వాళ్ళని దేవుడు క్షమించడు. అంటే ఉదాహరణకి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చర్చకు వచ్చారు, ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ భాషలో, ఆ ఇంటర్నెట్ పిచ్చోడు మాట్లాడుతున్నాడు అన్నారు. సో దేవుడు మిమ్మల్ని ఇది ఇంకా క్షమించబడకూడదని చెప్పి మిమ్మల్ని నకలేదా? ఖచ్చితంగా ఒకరోజు మీకు కూడా తెలియజేస్తాడు, నువ్వు అనుకుంటే తప్పురా అబ్బాయి మాదు అని. లేదు మీరు ఇంకో 2 ఆప్షన్ ఏంటది? మాకింగ్ అంటే అది మొదటిది స్పీకింగ్ అగేన్స్ట్ ద స్పిరిట్, దేవుడికి వ్యతిరేకంగా చెప్పడం. కానీ అత్యంత ఇంపార్టెంట్ 3వది క్షమించబడలేనిది నేరం ఏంటంటే 3వది రెసిస్టింగ్. ఇప్పుడు దేవుడు అంటాడు నీతో, అరే నువ్వు ఇలాగ వెళ్ళు అంటాడు, నేను ఇలాగే వెళ్తాను అంటాను. లేదురా అది కరెక్ట్ కాదురా, అమ్మాయి కరెక్ట్ కాదు, అబ్బాయి కరెక్ట్ కాదు, నేను అటే వెళ్తాను. లేదురా నీకు ఇది మంచి లైఫ్ కాదు, ఇటురా అంటే అటే వెళ్తాను అంటావు. అటు వెళ్తాను. ఇంకా దేవుడు ఇప్పుడు ఏం చేయలేడు, అది క్షమించబడలేదు. అప్పుడు పైకి వెళ్ళగా లార్డ్ నన్ను క్షమించంటే ఒకటి అంటాడు, ఐ డోంట్ నో యూ. నా బెటర్గా మీరు ఐ డోంట్ నో ఈ సే ద సేమ్ థింగ్, నాకు ఎవరో తెలియదు. హూ ఆర్ యూ? అదేంటి దేవా నేను చర్చలో అంత వేసాను, నాకు తెలియదు ఎవరు, నాకు అనవసరం. ఐ డోంట్ నో యూ, ఐ డోంట్ నో. ఎప్పుడైనా ఒకసారి ఆ ప్రశ్న, ఐ డోంట్ నో. మీరు షాప్కి వెళ్ళి కొంటున్నారు, ఏమంటే ఇది ఎక్కడ దొరుకుతుందని అడిగితే నాకు తెలియదు అంటాడు. మీరు బాధపడతారు దానికి? ఎందుకు? వాడికి మీరు అడుగుతుంది తెలియదు కాబట్టి మీకు కూడా అనుకోవచ్చు మీ వాడికి తెలియదేమో. పక్క షాప్కి వెళ్తారు, ఆ పక్క షాప్కి వెళ్తారు, ఆ ఊర్లో అందరూ కూడా ఐ డోంట్ నో అంటున్నారు. ఏమవుతుంది మీకు? కొంచెం లోన బాయిల్ అవుతూ ఉంటుంది, ఏంటి ఇలా అంటున్నారు. ఇప్పుడు అన్నీ తెలిసిన వాడు దేవుడు మాట అంటే ఎలా ఉంటుంది ఉంచుకోండి. ఐ డోంట్ నో. దేవా నేను ఎంత చేశాను, చర్చ్లో ప్రసంగాలు చేశాను పీటర్ మీద, ఐ డోంట్ నో యూ. ఏ దేవా అంటే నువ్వు నాకు వ్యతిరేకంగా మాట్లాడినా పర్లేదు, లేదా పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడి ఎక్కిరించినా పర్లేదు, కానీ నువ్వు ఎక్కిరించింది నువ్వు పక్కన పెడితే అత్యంత డేంజరస్ థింగ్ ఏంటంటే, నేను నీ లో నుండి నేను ప్రతిరోజు ఇది చేయంటే నువ్వు దాన్ని విడిచిపెట్టి నీ ఇష్టాంతరంలో చూసావా, నేను క్షమించలేను. ఎందుకంటే మన సొంత నిర్ణయం ఎప్పటికైనా దేవుడిని దూరంగా తీసుకెళ్తుంది, కానీ దేవుడితో ఉన్న నిర్ణయం ఎప్పుడు దేవుడి దగ్గరికి తీసుకెళ్తుంది. మీరు బైబిల్ సరిగ్గా చదివితే మత్తయి సువార్తలో యేసు ప్రభువు చెప్పిన మాటల్లో పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కడిని దేవుడు క్షమించడం ఉంటుంది. వ్యతిరేకంగా అంటే ఆయన మాట్లాడే భాషను అధికారం చేయడం కాదు, వ్యతిరేకంగా అంటే మన చర్చలు జరుగుతున్న వాటిని ఎక్కిరిస్తూ కాదు. వ్యతిరేకం అంటే ఎప్పుడైతే దేవుడు ఒక మాట చెప్పి నడిపిస్తున్నాడో ఆ మాట కాదని పక్కగా చూసారో అది ఖచ్చితంగా రాంగ్. లేదా ఉదాహరణకి రాత్రి ఒక దేవుడు ఒక వ్యక్తి చెప్పి, ఏమండి నన్ను ఆ ఊరికి దేవుడు పరిచయం రమ్మని అంటున్నాడు. మీరు వెళ్ళి నీకు దేవుడు చెప్పాడా, అబ్బా అంశం ఉందా, దేవుడు నిజం మాట్లాడాడు అంటారు చూసారా, వాళ్ళకి ఖచ్చితంగా క్షమించాడు. ఎందుకంటే నీ వల్ల ఒకడు ఆగిపోతున్నాడు, నీ వల్ల ఒకటి జీవితం, వాడి జీవితం తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు ఆపేస్తున్నావు. దేవుడు ఖచ్చితంగా దాన్ని క్షమించాడు. సో దేవుడు క్షమించలేని నిర్ణయం ఏంటంటే వెక్కిరించడం కాదు, వెటకారం చేయడం కాదు. దేవుడు పట్టించుకోడు, అసలు అట్లా పట్టించుకోడు. కానీ దేవుడు దేన్ని బాగా పట్టించుకుంటాడంటే ఆయన ఆత్మానుసారం నడుస్తున్న వారిని ఇబ్బంది పెడుతూ, వారిని చెడగొడుతూ, ఆయన ఆత్మతో నడిపించబడాల్సిన నీవు కూడా పక్క మార్గకి వెళ్తుంటే దేవుడు దాన్ని ఖచ్చితంగా క్షమించాడు. పైకి చెప్పే ఒకే ఒక ఆన్సర్, ఐ డోంట్ నో యూ, నాకు ఎవరో తెలియదు. ఇలాంటి వాళ్ళకి దేవుడు ఇచ్చిన బిరుదు ఏంటంటే, ఒక కుక్క తను వాంతి దగ్గరికి వెళ్ళినట్టు వెళ్తాడేది. వాళ్ళు పట్టించుకోరు. ఇప్పుడు ఇందాక పేతురు చెప్తున్న మాట, దేవుడిని రక్షణ అంగీకరించి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చే వాడి కంటే అది రాకపోవడం ఇలాంటిది అర్థం ఏంటంటే, పడిపోవడం కాదు, మనుషులు అందరూ పడతారు. ఎంతమంది దగ్గర అవుతున్నారు? బాప్తిజం తీసుకున్న తర్వాత పాపం చేయలేదండి ఇంతవరకు నేను అన్న చేతులు ఎత్తండి. బాప్తిజం తీసుకున్న తర్వాత నేను అసలు పాపం చేయలేదండి,
ఖచ్చితంగా అందరూ చేసాం పాపం. యాక్చువల్ తీసుకున్నా ఎక్కువ చేసాం మన పాపం, తీసుకున్నా ఎక్కువ చేసాం మన పాపం. ఎందుకంటే మనుషులు మనం పడుతుంటాం. కానీ ఆయన ప్రేమ ఎలాంటిదంటే పడిన ప్రతిసారి తిరిగి వచ్చి మనల్ని కడుగుతూ నిష్కలంకమైన జీవితాలు మనకి ఇస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు ఆయన. ఆమె ఇప్పుడు మనం 3వ అధ్యాయంలోకి వస్తున్నాం. ఈరోజు 3వ అధ్యాయంతో ముగించి వెళ్ళిపోతాం. ఇప్పుడు పేతురు ఆయన సొంత హస్తాలతో రాస్తున్న ఒక మాట, ఇది నా చేతులతో రాస్తున్న 2వ ఉత్తరం పత్రిక. సో పేతురు ఎన్ని పత్రికలు రాశాడు? 2. మొదటి పేతురు, ఈ 2వ పేతురు. ఆయన ఇప్పుడు ముగింపులోనికి, ఇది లాస్ట్, ఆయన కలం నుంచి ఆయన చేతిలో చూస్తున్న లాస్ట్ అక్షరాలు ఇది. ప్రియులారా, నా సొంత చేతులతో రాస్తున్న 2వ పత్రిక ఇది. మీరు దీనిలో ధైర్యంగా ఉండండి. అనేక మంది అతి దినాల్లో వస్తారు. ఎవరాలు? అబద్ధ ప్రవక్తలు, అబద్ధ టీచర్లు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, దేవుడకున్నట్టు చెప్పేవాళ్ళు. వీళ్ళందరూ మాటలు పట్టించుకోవద్దు, మీరు నా మాటలు నమ్మడం చెప్తూ రాస్తూ అంటున్నాడు. తర్వాత 8వ వచనం. ఓకే, ఇక్కడ ఎవరన్నా మ్యాథ్స్ బాగా చేసే ఉన్నారా? మ్యాథ్ ప్రదీప్ ఖచ్చితంగా మ్యాథ్స్ ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. మ్యాథ్స్ ఓకే. సో మీరు క్యాల్కులేట్ చేసి చెప్పండి, ఒక దినము 1000 సంవత్సరములు, 1000 సంవత్సరాలు ఒక దినం. మామూలుగా మీకు పాసిబుల్ కింద ఫార్ములాస్ అని వేసుకుని చూడండి, ఈక్వల్ చేయండి దాన్ని. ఒక దినము 1000 సంవత్సరములు, 1000 సంవత్సరములు ఒక దినం. ఎలా సాధ్యం అసలు? ఇంపాసిబుల్. ఎందుకంటే మన హ్యూమన్ క్యాల్కులేషన్స్ అక్కడితో ఆగిపోతాయి. మీకు చెప్పాను చాలాసార్లు, కైరోస్, క్రోనోస్. ఎంతమంది గుర్తుంది అది? మనుషులుగా మనం టైంని 2 రకాలుగా క్యాల్కులేట్ చేస్తాం. ఒకటి కైరోస్, రెండోది క్రోనోస్. చెప్పండి, కైరోస్ ఏది, క్రోనోస్ ఏది? సో కైరోస్కి క్రోనోస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మనుషులుగా మనం 2 రకాలుగా క్యాల్కులేట్ చేస్తాం. కైరోస్ అనగానే సిచ్యువేషనల్ టైం, సందర్భానుసారమైన టైం. ఇప్పుడు మామూలుగా ఎప్పుడు వేస్తున్నావు పంట అనగానే ఒక రైతు ఎప్పుడు ఎండాకాలంకి వేస్తున్నాను లేకపోతే వర్షాకాలం కోస్తున్నాను అంటాడు. వాళ్ళు ఎప్పుడు టైం చెప్పరు, కాలం చెప్తారు. సో ఇది ఏంటంటే కైరోస్ టైం, అంటే సందర్భానుసారమైన టైం. ఇంకోటి ఉంది క్రోనోస్, అది మనం లెక్క పెట్టే టైం. టైం ఎంత అయింది ఎగ్జాక్ట్గా 10:35 లేదా 10:36 మనం లెక్క పెట్టే టైం. సో మనుషులుగా మనం ఈ 2 టైంతో ఆగిపోతాం. ఒకటి లెక్క పెట్టేది, ఒకటి సందర్భానుసారమైన టైం. కానీ దేవుడు పనిచేసేది ఏంటంటే షానే అంటే హీబ్రూలో రెవల్యూషన్స్ ఆఫ్ టైం, సమయానికి అంతము లేనిది అని అర్థం. సో ఆయన దృష్టిలో ఈ మానవులుగా మనం కొలుస్తున్న ఒక రోజు కైరోస్ క్రోనోస్ ఉంటే, ఆయన దృష్టిలో అది అంతము లేని ఒక షానే. ఆయన దృష్టిలో ఒక రోజుగా కలుస్తున్నది ఇక్కడ 1000 ఏళ్ళు. ఎందుకు దేవుడు ఆలస్యంగా వస్తున్నాడు? ఎందుకు రావట్లేదు? మనం తాతోళ్ళు అన్నారు వచ్చేస్తున్నాడు దేవుడు రాలేదు, మన మామూలు అన్నారు దేవుడు వచ్చేతను రాలేదు, మన అంకులు అన్నారు దేవుడు వచ్చేతను రాలేదు, మన పిల్లలు అంటే దేవుడు వచ్చేతను రాలేదు. ఏంటండి అంటారు. మనం కిందదే చెప్తున్నట్టు పేరు చదువుదాం. బట్ డూ నాట్ ఫర్గెట్ దిస్ వన్ థింగ్, ఈ ఒక్క విషయం మర్చిపోవద్దు. ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానముల గురించి ఆలస్యం చేయువాడు కాడు గాని, ఎవడును నశింపవలెనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు చాలండి, దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరములు, 1000 సంవత్సరములు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఏంటి దేవుడు రావట్లేదు. ఒకవేళ నిజంగా ఆయన దృష్టిలో 1000 సంవత్సరములు ఒక దినం కదా. ఒకవేళ ఆయన దృష్టిలో ఒకవేళ ఈరోజు రాత్రితో 1000 సంవత్సరాలు అయిపోయింటే, రేపే ఆ రోజు అయితే ఏమవుతుంది సీన్? ప్రపంచ చరిత్ర. ఒకవేళ ఆయన దృష్టిలో రేపుడికి ఆ 1000 సంవత్సరాలు అయిపోయి, రేపుడితో ఆ ఫస్ట్ డే, ఒక దినం 1000 సంవత్సరములు, 1000 సంవత్సరాలు ఒక దినం కదా. ఇప్పుడు ఆయన 1000 సంవత్సరాలు అయిపోయి ఇప్పుడు ఆ ఒక్క దినం స్టార్ట్ అయింది అనుకోండి, భూమి ప్రపంచం ఇదే ఎండింగ్ అనుకోండి. వాట్ యూ సే? ఏ ఒక్కరైనా ఈరోజు రాత్రి కనుక దేవుడు బెల్ల కొడితే పైకి, ఎనీ వన్ కెన్ గో అండ్ నాక్ దోస్ డోర్స్ సేయింగ్ దట్ ప్రభు అని వస్తాను, నన్ను తీసుకో, నేను హ్యాపీగా ఎలాగెలా మనం ఆ గట్స్ ఎవరికి ఉన్నాయి? ఈరోజు ఇక్కడ నిలబడుతున్న నాతో సహా ఎవరికి లేవు. వీఆర్ నాట్ అట్ ఆల్ ప్యూర్. మన ఎవ్వరూ పరిశుద్ధులం కాదు, భేదమేమి లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయాం. ఎస్, కానీ అక్కడ నడిపించేది ఎవరు? మరి మనం పరిశుద్ధంగా ఉండలేం, ట్రై చేస్తాం, అవ్వట్లేదు. అక్కడే ఉండేది దేవుని యొక్క ఆత్మ.
దేవుని యొక్క ఆత్మ దేవుడు ఒక డిపాజిట్లో చేశాడు. మనం బ్యాంకులో దగ్గర డిపాజిట్ చేస్తాం, దేవుడు తన ఆత్మను డిపాజిట్లో పెట్టి ఆ డిపాజిట్ మనల్ని ఎంత పారిపోవాలన్నా పట్టుకుని తిరుగుతుంది. ఎందుకంటే ఒకటే ఆ డిపాజిట్ ఉన్న గోల్ ఏంటంటే అర్జెంటుగా నేను అక్కడికి ఒక రోజున చేర్చేయాలి. అందుకే పరిశుద్ధాత్మను వ్యతిరేకించేవాడు, దాన్ని ఆపువాడు, ఖచ్చితంగా వాడిని క్షమించలేడు దేవుడు. నేను నిన్ను డిపాజిట్ చేసి నీ చుట్టూ మొత్తం కంచెను వేసి నువ్వు ఒక్క మాట నువ్వు ఆత్మతో నడు, నేను నడిపిస్తా అని చెప్తున్నా కూడా నువ్వు పక్క వెళ్తున్నాడు, నేను ఎవడు కాపాడుతాడు? నేను ఇంకా నేను మర్చిపోతాను, నాకు తెలియదు, నువ్వెవరు నాకు తెలియదు అని దేవుడు ఖచ్చితంగా లాస్ట్ చెప్పే మాట అది. పేతురు తన జీవితంలో ఎండింగ్లో చెప్తున్న మాట, ఈ ఒక్క విషయం మర్చిపోవద్దు. దేవుని దృష్టిలో ఒకరోజు 1000 సంవత్సరంలో ఒకరోజు. అందరూ అనుకున్నట్టుగా ఆయన ఆలస్యం చేయట్లేదు, కానీ ఏ ఒక్కడు నశించిపోకూడదని అందరూ రక్షణ పొందాలని ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఆయన ఇంకా అలా ఎదురు చూస్తున్నాడు. మన దగ్గర కాలం గడిచిపోతుంది, అది తెలిసి ఆయన జీవితంలో ఒక్క సెకండ్ కూడా గడిచి ఉంటుంది. ఇంకా ఊహించుకోండి, ఒక్క దినము 1000 సంవత్సరాలు. ఇప్పుడు మనకి ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక రోజు అయింది అనుకోండి, ఈరోజు సండే, ఎంత డేట్ అంత ఈరోజు 22. ఆయనకి ఇప్పుడు అక్కడ ఎన్నో అవుతున్నట్టు? ఒక దినము 1000 సంవత్సరాలు అవుతున్నట్టు అక్కడ ఆయనకి. క్యాల్కులేట్ చేసుకోండి. అందుకే అలా వెయిట్ చేస్తాను. మనకు ఆలస్యం అనిపిస్తుంది, కానీ అక్కడ 1000 సంవత్సరాలు అవుతుంది పైన. మళ్ళీ ఆయన 1000 సంవత్సరాలు ఇక్కడ ఒక రోజు. ఆయన ఆలస్యం చేయట్లేదు, బట్ హీఈస్ వెయిటింగ్. ఇక వీడు మాట్లాడు అలా ఎదురు చూస్తున్నాడు. ఆయన ఆలస్యం చేయట్లేదు. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్క మాట, ఆయన ఆలస్యం చేయట్లేదు, బట్ అందరూ రక్షణ పొందాలి, అందరూ మారాలని. దేవుడు రే మీ దేవుడు ఆలస్యం చేస్తాడు రా, మీ దేవుడు లేట్ రా అన్నా కూడా ఆయన ఏం పట్టించుకోవట్లేదు. హీఈస్ దేర్ జస్ట్ వెయిటింగ్. వాళ్ళు ఎన్ని అనుకోని, వాళ్ళు ఎన్ని అధికారం చేసి ఎంత చేసినా నాకేం పర్లేదు, నాకు మాత్రం నా పిల్లలు మారి నా దగ్గరకు వచ్చారు. ఇది ఆయన హార్ట్. తర్వాత 10వ వచనం, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవును, పంచభూతంలో మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును. సో ఆయన ఇష్టపడి చేసుకున్న ప్రపంచం ఒక రోజు పారిపోద్ది. ఎప్పుడంటే ఆయన వచ్చినప్పుడు. ఇక్కడ ఆయన రోజు ఎలా ఉంటుందంటే దొంగ వలే ఉంటుంది. ఆయన దొంగలా రాడు, ఆయన దొంగ కాదు, దొంగ వలే వస్తాడు. అంటే దొంగ కూడా వస్తాడు చెప్తాడు మీకు, అంటే సాయంత్రం ఇంటికి వస్తున్నారు రెడీగా ఉన్నాడు అది చెప్పడు మనకి. దొంగ వలే వస్తాడు. ఇప్పుడు మనం ఇంకా రావట్లేదు దేవుడిని లేట్ చేస్తున్నామా, మేబీ అక్కడ కాలం గడిచిపోతుంది, సడన్గా ఊరు అవుతుంది, ఇదే టైం అని వస్తాడు దొంగ వలే. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని టైంలో. ఒక ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఒకసారి ప్రసంగం చేశారు, నాకు చాలా ఇష్టమైన ఒక మాట. యేసు ప్రభు వచ్చే టైంకి ఎలా ఉంటుందండి, ఈ రోకలు మార్చడం ఏంటి, పడుకోవడం ఏంటి. ఎప్పుడైనా చదివారా మీరు వాక్యం? 2 పడుకుంటారు, అందులో ఒకటి తీసుకెళ్ళిపోతారు, ఒకటి నుంచి ఒకటి ఉంటాడు. 2 రోకలు మార్చితే ఒకటి వెళ్ళిపోతారు, ఒకటి ఉండిపోతారు. 2 పొలంలో పని చేస్తారు, ఒకటి ఉండిపోతారు, ఒకటి వెళ్ళిపోతాడు. ఏంటిదంటే ఆయన చెప్పాడు, ప్రస్తుతం ప్రపంచం 3 క్యాలెండర్స్కి తీసుకోవాలి, అది 3 టైం లైన్స్. ఇప్పుడు ఇండియాలో ప్రస్తుతం టైం ఎంత అయిందంటే మార్నింగ్ 10:40 అయింది. అమెరికాలో ఇప్పుడు టైం నైట్ దగ్గర 9:30 లేదా 11:30 అవుతుంది వాళ్ళకి, 12 midnight సంథింగ్ అలా అవుతుంది. ఆస్ట్రేలియా ఆ టైంలో ఇప్పుడు టైం అని తెలుసా, ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది వాళ్ళకి, ఈవినింగ్ దగ్గర. సో ఈ మాట యొక్క అర్థం ఏంటని ఆయన చెప్పేటప్పుడు, యేసు ప్రభు వచ్చడానికి ప్రపంచం ఎలా ఉంటుంది, ఒకవైపు ఉన్న ప్రపంచం అప్పుడే నిద్రలేస్తుంటుంది. ఎవరిది? అమెరికన్స్. ఒకవైపు ఉన్న ప్రపంచం ఆల్రెడీ నిద్ర లేచి పనులకు రెడీ అవుతుంటుంది, ఏషియన్స్. ఒకవైపు ఉన్న ప్రపంచం అప్పటికే పనులు ముగించుకుని మధ్యలోకి వెళ్తుంటుంది, మధ్యాహ్నానికి, ఆస్ట్రేలియా పెద్ద వేరే ఆ రీజియన్. సో యేసు ప్రభు వచ్చడానికి ఎలా ఉండబోతుంది ప్రపంచం అంటే, ఒకవైపు ఉన్న ప్రపంచం నిద్ర లేస్తూ ఉంటుంది, ఒకవైపు ఉన్న ప్రపంచం పని చేస్తుంటుంది, ఒకవైపు ఉన్న ప్రపంచం పని చేసి ముగింపులోనికి వెళ్తుంటుంది. అలాంటి టైంలో వస్తాడు, దొంగ వలే వస్తాడు. ఈ కమ్స్ లైక్ ఎ థీఫ్, నాట్ ఎ థీఫ్. ఆయన దొంగ కాదు, బట్ దొంగలా వస్తాడు. ఎవరికి చెప్పడు. ఇప్పుడు దూతలకు కూడా తెలియదు ప్రభు ఎప్పుడు అవుతున్నాయి 1000 సంవత్సరాలు తెలియదు నాకు, చెప్పడు కూడా చెప్పడు. కానీ ఉదాహరణ పద, ఆయన ఆ రోజు ఆ పద అన్నాడా, ఇంకా భూమిలో మనం లెక్క పెట్టుకోవడానికి అన్ని రెడీ అవుతుంది. ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్స్ అంతా అవే. ఈ కనపడుతున్న యుద్ధాలు, ఈ స్కేర్సిటీ, ఈ ఫ్యామిన్, ఇవన్నీ కూడా దానికి సూచనలు. వీఆర్ కమింగ్ టు ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్. ముగింపుకు ప్రారంభానికి దగ్గరలో ఉన్నాం మనం. ముగింపుకు ప్రారంభం దగ్గరలో మనందరూ ఉన్నాం. 14వ వచనం, ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము కలవారే ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడు. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము
రక్షణార్థమైనది అని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాస్తున్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును సత్కిన లేఖనములను అపార్థము చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనములకు అపార్థము చేయుదురు. చాలు. ఇప్పుడు పేతురు లాస్ట్ చెప్తున్నాడు. అయితే ఒక మాట వినండి, దేవుని యొక్క పేషెన్స్, అది ఏమంటది మాటది, దేవుని యొక్క శాంతము రక్షణ కొరకే. దేవుడు ఎంత ఓర్పు ఎదురు చూస్తున్నాడు దేనికోసం? ఒకే కారణం ఏంటంటే రక్షణ పొందాలి అని. అది చెప్తూ అంటాడు. ఇంకో నా సహోదరుడైన పౌలు కూడా మీకు అనేకమైన ఉత్తరాలు రాశాడు. అవి కొన్నిసార్లు అర్థం అవ్వచ్చు కానీ పౌలు రాసిన సబ్జెక్ట్ చాలా హై నాలెడ్జ్ అని పేదరు చెప్తున్నాడు. పౌలు రాసిన సబ్జెక్ట్ అంత ఈజీగా అందరికీ అర్థం అవ్వదు అని పేదరు చెప్తూ, కానీ ఖచ్చితంగా అర్థం అవసరం అర్థం అవుతాయి అని చెప్తే ఇంకా ఆఖరికి వస్తున్నాం మనం. లాస్ట్ వచనాలు 17-18 వచనాలు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసుని విడిచి పడిపోకుండా కాచుకొని ఉండండి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ లాస్ట్ మాట ఎంత బాగా చూసారా? ఆయనకి ఇప్పుడును యుగాంత దినం వరకు మహిమ కలుగును. ఇక ఆ మాటతో పేతురు ఈ భూప్రపంచం మీద తన లైఫ్ని ముగించాడు. ఆ తర్వాత నీరు పట్టుకుని నీరు ఆయన్ని తిరిగేసి సిలువేసి కోసి మంట పెట్టి చంపేశారు. హ్యాపీగా వెళ్ళిపోయాడు. ఎందుకంటే తెలుసు ఆయనకి ప్రభు దినంలో, ప్రభు దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరములు, 1000 సంవత్సరములు ఒక దినం. ఎక్కడ కాకపోయినా ఒక రోజు ఖచ్చితంగా అక్కడ లేస్తారు. మీ దేశం గుర్తుపెట్టుకున్న అత్యంత లాంగెస్ట్ జర్నీ ఎక్కడో చెప్పండి. ది లాంగెస్ట్ జర్నీ ఎక్కడ తెలుసా? ఒక వ్యక్తి ఈ ప్రపంచం మీద కళ్ళు మూసి ఆ ప్రపంచంలో కళ్ళు తెరడం, అది లాంగెస్ట్ జర్నీ. ఎందుకు నేను లాంగెస్ట్ జర్నీ అంటున్నానంటే, ఈరోజు ఈ ప్రపంచంలో చాలామంది కళ్ళు మూసారు కానీ ఇంకా ఆ ప్రపంచంలో వాళ్ళు కళ్ళు తెరవలేదు. ఇక ఎప్పటికీ కళ్ళు తెరవరు. కొంతమంది అయితే నిష్కల్మషమైన జీవితాన్ని జీవించి ప్రపంచంలో ఉన్నంతకాలంలో హ్యాపీగా దేవుడి మీద ఆధారపడి వాళ్ళు ఇక్కడ కళ్ళు మూసారు, ఆ పరదేశంలో కళ్ళు తెరిచి హ్యాపీగా ఉన్నారు. కానీ కొంతమంది కళ్ళు మూసారు కానీ మళ్ళా వాళ్ళకి కనపడని ఒక ఉన్నారు. దేంట్లో? అది పాతాలు. ఈ వచ్చే వారం మనం వీటి గురించి చదవబోతున్నాం. ముఖ్యంగా మనం గుడ్ ఫ్రైడేకి అలాగే ఈ పామ్ సండే దగ్గరలో ఉన్నాం కాబట్టి సో నెక్స్ట్ వీక్ అవన్నీ డీల్ చేయబోతున్నాం. ఇక్కడతో ఈ పేతురు గ్రంథాన్ని ముగిస్తాం. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ బుక్. మీకు అర్థమైందో తెలియదు కానీ బట్ చాలా విలువైన విషయాలు నేర్పాడు పేతురు. యేసు ప్రభుతో దగ్గర ఉండి యేసు ప్రభుతో నడిచి యేసు ప్రభువే తెలియదని చాలాసార్లు అన్నాడు. అయినప్పటికీ యేసు ప్రభు తెలియదు అన్నవాడే ఇప్పుడు యేసు ప్రభు కోసమే తన జీవితాన్ని ఇచ్చేసాడు. 67 ADలో జీవితాన్ని ముగించాడు ఈ పేతురు. యవ్వన ప్రాయంలో దేవుడిని ఎదుర్కొని, యవ్వన ప్రాయంలో దేవుడితో తిరిగి, యవ్వన ప్రాయంలో దేవుడు తెలియదని చెప్పిన ఈ పేతురు తన వృద్ధాకు వచ్చేంత వరకు వదలకుండా అలాగే ఉండి ఒకటే చెప్తానని గుర్తుపెట్టుకోండి, ప్రభు దీర్ఘశాంతుడు. ఆయన దీర్ఘశాంతం దేని గురించి అంటే రక్షణ పొందడానికి మాత్రమే. దేవుడు ఇప్పుడు కూడా అనుకుంటే రాగలడు, కానీ ఆయనకి ఉన్న పేషెన్స్ ఎంత పెద్ద పేషెన్స్ అంటే, ఎంత సహనం, ఎంత ఓర్పు అంటే అందరూ ఇప్పుడు మీరు ఒక మీటింగ్ స్టార్ట్ చేస్తారనుకోండి, మీటింగ్ స్టార్ట్ చేయడానికి మీకు 500 చైర్లు వేశారు. ఎంతమంది వస్తూ స్టార్ట్ చేస్తారు మీటింగ్? మీరు 500 చైర్లు వేశారు మీరు, కానీ మీటింగ్ స్టార్ట్ చేయాలి, టైం అయిపోతుంది. ఎంతమంది వస్తే స్టార్ట్ చేస్తారు మీటింగ్? రఫ్గా 100, 200, 250. కానీ దేవుడు 500 వచ్చారు కూడా వెయిట్ చేస్తాడు. అంత దీర్ఘశాంతమైంది. కాలం అయిపోతుందండి, అందరూ తిట్టుకున్నారు వాళ్ళు, నా పర్లేదు, తిడుతున్నారని మిమ్మల్ని మీటింగ్ పెట్టినందుకు పర్లేదు, 500 ఓడి కూడా రావాలి. 490 వచ్చేసారండి, స్టార్ట్ చేసేది లేదు, ఆ లాస్ట్లో కూడా రాలేదు. అది ఆయన పేషెన్స్. ఏమండి ఉన్నారండి మనకి ప్రపంచంలో 450 కోట్లు ఉన్నారు. లేదు, నాకు లెక్క ఉంది, ఆ లెక్క వచ్చాక వెయిట్ చేయాల్సిందే. హీఈస్ వెయిటింగ్. ఆయన దీర్ఘశాంతాన్ని కొంతమంది ఎటకారం చేస్తారు. మీ దేవుడు రాడరా నిద్రపోయి పడుకున్నాడని ఏం పట్టించుకోడు. హీ హ్యాస్ ఇమ్మెన్స్ పేషెన్స్. ఎదురు చూస్తున్నాడు, ఆ పేషెన్స్తో ఎదురు చూస్తున్నాడు. ఏ ఒక్క నశించకుండా అందరూ రక్షణ పొందాలని ఎదురు చూస్తున్నాడు. హీఈస్ వెయిటింగ్.
ఒకవేళ అందులో మీరు ఉన్నట్లయితే మీరు కూడా దేవుడిని వెయిట్ చేపిస్తున్నారా? ఎవరున్నారా మీలో వెయిట్ చేయించేవాళ్ళు? ఈరోజు దేవుడిని ఒక రోజు తగ్గించండి ఆయనకి. మీరు ప్రభు ఆయనకి వెయిట్ చేయాల్సి నా గురించి వచ్చేస్తున్నాయి ఈరోజు, దిస్ ఇస్ ద టైం. లేదు ఇంకా వెయిట్ చేపిస్తారా? హీల్ కీప్ వెయిటింగ్. ఆయన ఎదురు చూస్తుంటాడు. ఈరోజు డెసిషన్ మీ చేతిలోనే ఉంది. మీరు దేవుడిని ఇంకా ఎదురు వెయిట్ చేయించాలనుకున్నారా? వెయిట్ చేయించండి. లేదు చాలు ఇది అనుకున్నారా? ఈ రోజుతోనే ఈ యొక్క వెయిటింగ్కి ముగింపు చెప్పండి. గాడ్ ఈజ్ హ్యాపీ విత్ యూ. ఆమేన్. ఇక్కడితో ఈ దివ్యమైన గ్రంథంలో 2 పుస్తకాలు ముగించాం. నా బైబిల్ చదవడంతో చదవగా ఉంటుంది నా బుక్. నాకు చాలా ఇష్టం బైబిల్. నాకు చాలా గిఫ్ట్లు ఇస్తారు కానీ అస్సలు తీసుకోను బైబిల్స్. అంటే వాడను, నేను ఇదే వాడతాను. నాకు ఎందుకు అలవాటు అయిపోయింది బైబిల్. సో ఇక్కడతో ఈ యొక్క 2వ పేతురు 1 పేతురు అనే ఎపిసోడ్స్ ఆఫ్ సిరీస్ అయిపోయింది. చాలా దివ్యమైన. ఎన్ని నెలలుగా చేస్తున్నాం ఇది? 1.5 month. దగ్గర నాకు తెలిసి జనవరి ఫెబ్రవరిలో స్టార్ట్ చేసినట్టున్నాం. ఫెబ్రవరి జనవరి. దేవుడి అద్భుతమైన గ్రంథం ద్వారా నేర్పిన విషయాలు మనం అందరూ ఏది మర్చిపోకుండా అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నడిపించాలి. గుర్తుపెట్టుకోండి, మనం క్షమించబడలేని ఒక పాపం ఏంటంటే ఎక్కిరించడం కాదు, అధికారం చేయడం కాదు. దేవుడు చెప్తున్నా కూడా నమ్మకుండా, ఆయన ఆత్మ నడిపిస్తున్న వైపు నడవకుండా మనం తిరిగి వెళ్తుంటే అది దేవుడు క్షమించలేడు. ఇంకా ఏమీ చేయలేడు ఆయన. అందరూ కళ్ళు మూసుకుందాం. ఇంకా ఆఖరిగా విల్ ప్రే. కొద్ది నిమిషాలు విల్ ప్రే. కొద్ది నిమిషాలు హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. ఒకసారి ఆయన విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా వెయిట్ చేపిస్తున్నారా దేవుడిని? ఆర్ యు మేకింగ్ గాడ్ వెయిట్? ఆయన వెయిట్ చేస్తాడు. ఆయనకి ఏం పర్లేదు. ఆయన దృష్టిలో ఒక రోజు 1000 సంవత్సరములు, 1000 సంవత్సరాలు ఒక రోజు. హీ కీప్స్ వెయిటింగ్. పర్లేదు, ఆయన పర్లేదు. కానీ అలా వెయిట్ చేపిస్తూ కాలం అయిపోతే ఒక రోజు వచ్చేస్తాడు. ఎవరికి కనపడ్డు, ఎవరికి వినపడ్డు. హీ కమ్ లైక్ ఎ థీఫ్. ఒక దొంగ వలే ఆయన రోజు ఉండబోతుంది. హీస్ కమింగ్ బ్యాక్. అప్పుడు నేను రెడీగా లేనంటావు, ఆయన నాకు తెలియదు అంటాడు. ఒకవేళ ఇదే టైం అనుకుంటున్నారా? దేవుడికి మీరు చిన్న ఎస్ చెప్పండి ప్రభా, ఇంకా చాలు, నేను ఇంకా వెయిట్ చేయించను. నువ్వే నా దేవుడు, నేను అంగీకరిస్తాను. నువ్వే నా రక్షకుడు అని, నా పాపాలు క్షమించావని. నేను ఎంత తప్పులు చేస్తున్నా, ఎన్ని పాపములు చేస్తున్నా, నన్ను క్షమించే గొప్ప హృదయం కలిగిన వాడు నువ్వని నమ్ముచున్నాను. పేతురు తన యవ్వన కాలంలో యేసు ప్రభువే తెలియదని బొంకిన వాడు జీవిత ముగింపులోకి వచ్చడానికి యేసు ప్రభు గురించే మాట్లాడాడు. యేసు ప్రభు గురించే తన జీవితాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఆయన తెలుసు, ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ ఆ సన్నిధిలో కళ్ళు తెరుస్తాను. ఐ విల్ ఓపెన్ మై ఐస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మై మాస్టర్. ఈరోజు మొదటిగా మనం దేవుడికి సమర్పించుకున్న తర్వాత విల్ ప్రే ఫర్ అవర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎవరైతే ఉన్నారో మీ హృదయాలు ఎవరికి వస్తుండే, ప్రభా ఇదిగో ఈడు, ఇదిగో ఈ వ్యక్తి, ఇదిగో ఈ అమ్మాయి, లార్డ్ వాళ్ళు ఒక రోజు తీసుకురండి. చర్చికి మాత్రమే కాదు కానీ ప్రభు అన్ని సన్నిధికి. వాళ్ళందరూ మార్పు చెందాలి. దేవుడు ఆలస్యం చేయట్లేదు కానీ ఎదురు చూస్తున్నాడు. అందరూ మార్పు చెందాలని, అందరూ రావాలి.